ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. నవంబరు 18. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. యూదారాజైన యెహోషాపాతు దేవుని భయముతో తన పరిపాలనను ఆరంభించెను. యెహోషాపాతు దావీదు రాజు వలె నీతి మార్గములలో నడుచుకొనవలెనని ఆశించిన మంచి రాజు. అతడు తన భక్తితో సంతృప్తి చెందక తన పరిపాలన ప్రారంభ దశలో లేవీయులతో కూడా తన రాజకుమారులను యోధా పట్టణములన్నింటిలోనికి దేవుని ఆజ్ఞలను కట్టడలను బోధించుటకు పంపించెను. దేవుని మహిమపరచవలెనను ఈ కోరిక వలననే దేవుడు అతనిని బహుగా దీవించెను. కానీ యెహోషాపాతు నెమ్మదిగా తన కన్నులను ఇచ్చువాని నుండి ఈవి పైకి త్రిప్పెను. వస్తు సంబంధమైన విషయముల పైనున్న ఈ ప్రేమ క్రమేణా అతని జీవితంలో వేరుపారుటకు ప్రారంభించినది. మనము కూడా ఇటువంటి వలలో పడకుండా జాగ్రత్త పడవలెను. లోక సంబంధమైన వాటి ఎడల గల ప్రేమ మన జీవితంలోనికి ఎంతో యుక్తిగా ప్రాకి వచ్చును. కనుక మనము దాని విషయమై జాగ్రత్త వహించవలెను. బళ్ళారి దగ్గర చాలా సంవత్సరముల క్రిందట ఒక ఫ్రెంచి ఇంజనీరుచే టిప్పు సుల్తాన్ కొరకు నమూనా చేయబడి నిర్మించబడిన ఒక కోట ఉన్నది. ఈ కోట నిర్మాణము పూర్తి కాగానే ఇంజనీరు టిప్పు సుల్తానును తీసుకొని దాని చుట్టూ త్రిప్పెను. ఆ కోటలో ఒక భాగము దగ్గరకు వచ్చినప్పుడు టిప్పు సుల్తాన్ అక్కడ కోటకు వెలుపల ఒక కొండ ఉండుటను గమనించెను. అతడు ఆ ఇంజనీరును గద్దించి అతనితో ఇట్లనెను, ఓ బుద్ధిహీనుడవైన ఇంజనీరు, ఆ కొండను కోటకు వెలుపల ఎందుకు వదిలిపెట్టితివి? నీవు దానిని కోట గోడకు లోపలే ఉంచవలసినది. ఇప్పుడు శత్రువు ఆ కొండను ఎక్కి అక్కడ నుండి కోటపై దాడి చేసి అతి సులభముగా దానిని పట్టుకొనగలడు గదా. ఎంతో ప్రయాస, డబ్బు ఆ కోటను నిర్మించుటకు ఖర్చయినవి. కానీ ఒకే ఒక గొప్ప తప్పిదము వలన అది ఎందుకు పనికి రాకుండా పోయినది. దూరదృష్టి లేకుండా కోటను నిర్మించితినను బాధతో ఆ ఇంజనీరు ఆత్మహత్య చేసుకొనెను. కొన్ని సంవత్సరముల తర్వాత కొండపై నుండి బ్రిటిష్ బలగాలు ప్రవేశించి కోటను పట్టుకొనినవి. మన ఆత్మల శత్రువు కూడా మన జీవితములలో బలహీన భాగము కొరకు కనిపెట్టుచూ ఉన్నాడు. అక్కడ నుండి మనలోనికి ప్రవేశించి మనలను నాశనము చేయవలననుకొనుచున్నాడు. యెహోషాపాతు తన ఐశ్వర్యమును వృద్ధి చేసుకొనుటకు ఎక్కువ వ్యాపారము చేయవలెనని శోధించబడెను. ధనాశ అతనిలో ఉన్న బలహీనతగా తెలియచున్నది. దాని ద్వారా శత్రువు అతని జీవితములోనికి ప్రవేశించెను. అదే బలహీనతను ఈ దినములలో మనము చాలామంది విశ్వాసులలోనూ బోధకులలోనూ చూచుచున్నాము. దేవుడు వారికేమి ఇచ్చెనో దానితో వారు తృప్తి చెందక కొంత అదనపు వ్యాపారము చేయటం ద్వారా తమ సంపాదనను పెంచుకొనవలననుకొందురు. వారు తాము పొందబో ఆదాయము కొరకు నవంబరు, డిసెంబరు మాసములలో క్యాలెండర్లను అమ్ముచు చాలా పని కలిగి ఉందురు. వారు దానినంతటినీ ప్రభువు కొరకు చేయుచున్నామని చెప్పుదురు. కానీ తమ హృదయములలో ఆ డబ్బు కొరకే పరిగెత్తుచున్నట్లు వారికి తెలియను. ధనాపేక్ష ఎంతోమంది దిగజారిపోవుటకు కారణమగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.